దేవుడి యొక్క కార్యక్రమం చేస్తున్నాడు, దేవుడి యొక్క పని చేస్తున్నాడు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు, ఆయన సువార్తను నలుదిశలో చాటాలని, వాళ్ళందరూ కూడా దేవుడు పొందుకోవాలని దేవుని కార్యము చేస్తూ ఉంటే ఆ వ్యక్తిలో ఎవరున్నారు? వ్యక్తిలో సాతాను ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి నేరుగా ఫాదర్ గారి దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి మీరు విశ్వాసాన్ని చెప్పదు, నేను చెప్పడానికి మీకు వీల్లేదని మాట్లాడాడు. నువ్వు చెప్పడానికి వీల్లేదు, నీకు ఏ అధికారం లేదు, నువ్వు చెప్పడానికి ఎట్టి పరిస్థితులు నేను సహకరించను, వీళ్ళందరూ కూడా వెళ్ళగొట్టేస్తాను అని ఇష్టసారంగా ఆయన వ్యక్తి ఫాదర్ గారిని వేరే ఒక భాష వాడుతూ తిట్టాడంట. ఫాదర్ గారు ఏమైనా అన్నారంటే ఏమన్నా మాట అన్నారంటే ఏం మాట కూడా అలా ఆయన ఏం చేశాడంటే ఓర్పు, సహనము, విశ్వాసము, నమ్మకము అంతా కూడా దేవుల్లో ఉంది కాబట్టి ఎన్ని మాటలైనా సరైనా భరించుకుంటూ వచ్చాడు. ఆయన అందరి ముందు విశ్వాసాన్ని మాట్లాడాడు. ఒకటేమో దేవుడి నామాన్ని అగౌరవపరిచాడు, దేవుడికి స్థానంలో ఉన్న గురువులు కూడా అగౌరవపరిచాడు. అయితే ఈ సోదరులారా, ఆయన గురువు మనస్తాపన గురయ్యి ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన యొక్క రూమ్లోకి వెళ్ళి ఈ విధంగా ఘోరంగా ఏడుస్తూ కన్నీరు ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా దేవా, నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా దోషంగా ప్రకటించాను నీ సువార్తని? నేను చేసిన నీ సువార్తే కదా, నేను ప్రకటించిన నీ సువార్తే కదా, నీ విశ్వాసాన్ని కదా మంచి పరచాలనుకున్నాను. ఈ రోజు నాడు నీ నామానికి అవమానం కలిగింది ప్రభువా, నీ నామానికి అగౌరవపరిచారు ఆయన వ్యక్తులు.